Product of vectors లో థర్డ్ క్వశ్చన్ అమ్మ ఇది. If a equals to I minus 2j plus 3k, b equals to 2i plus j plus k, c equals to I plus j plus 2k, then find mod a cross b cross c and mod a cross b cross c. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్లో ఏ బి సిడి అనే వెక్టార్స్ ఇచ్చారు, డిఎల్ఏ సారీ. దీంట్లో మనం మాడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి ఫైండ్ చేసిన తర్వాత దాన్ని మాడ్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఏ క్రాస్ బి క్రాస్ సి చేసిన తర్వాత దాన్ని మాడ్ చేయాలి. మనం ముందుగా ఏ బి సిని రాసుకొని తర్వాత ఏమేమి ఫైండ్ చేయాలనేది మనం నీట్గా రాసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట, ఎలా చేయాలి ఏంటనేది. ఫస్ట్ ఏం చేయాలి మనం, ఇది కదా మాడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. దీంట్లో నేను ఫస్ట్ ఏ క్రాస్ బిని ఫైండ్ చేస్తాను. ఐ జే కే, ఇది ప్లస్ ఇది మైనస్ ఇది ప్లస్. ఐజేకే టర్మ్స్ రాసుకోండి, ఇక్కడ మైనస్ ఇది ఓన్లీ కే. ఇది 1 -2 3 2 1 1. ఇప్పుడు చూడండి ఐ ఇంటూ ఫస్ట్ దీని రోని కాలంని క్లోజ్ చేసేద్దాం. మనం రో కాలం క్లోజ్ చేస్తే ఏమవుతుంది చూడండి, -2 × 1 -1 × 3. తర్వాత మైనస్ జే ఇంటూ దీని రోని కాలంని క్లోజ్ చేస్తే 1 × 1 -2 × 3 ప్లస్ కే ఇంటూ దా రో కాలం క్లోజ్ చేస్తే 1 × 1 మైనస్ ఆఫ్ 2 × -2. ఇప్పుడు దీని దారితో సింప్లిఫై చేయండి. ఐ ఇంటూ -2 -3 మైనస్ జే ఇంటూ 1 - 6 ప్లస్ కే ఇంటూ 1 + 4 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి ఇదేమవుతుంది -5i ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ 5j ప్లస్ 5k. ఇది ఏ క్రాస్ బి వాల్యూ. తర్వాత ఏం చేయాలి మనం, ఏ క్రాస్ బి క్రాస్ సి చేయాలి మళ్ళీ, సరేనా? ఇప్పుడు అది ఫైండ్ చేద్దాం. ఏ క్రాస్ బి క్రాస్ సి, సేమ్ ఇది కూడా ఇలాగే చేసుకుంటూ పోవాలి, డెట్ వేసుకొని. అవును ఐ జే కే, ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ రాసుకోండి. ఏ క్రాస్ బి కోఎఫిషియంట్స్ రాసుకోండి ఫస్ట్. -5 5 5. సి కోఎఫిషియంట్స్ వచ్చి మనకు 1 1 2. ఇప్పుడు చూడండి అమ్మా, ఐ ఇంటూ కాలం రోని క్లోజ్ చేసాం మనం 5 × 2 -5 × 1 మైనస్ జే ఇంటూ కాలం రోని క్లోజ్ చేసాం మళ్ళీ -5 × 2 -1 × 5 ప్లస్ కే ఇంటూ దీన్ని కూడా కాలం రో క్లోజ్ చేయండి -5 × 1 -5 × 1. ఇప్పుడు సింప్లిఫై చేయండి అమ్మా జాగ్రత్తగా. ఐ ఇంటూ 10 - 5 మైనస్ జే ఇంటూ -10 - 5 ప్లస్ కే ఇంటూ -5 - 5. దీన్ని జాగ్రత్తగా సింప్లిఫై చేసుకుంటే మనకు 5i + 15j - 10k వస్తుంది. ఇప్పుడు దీంట్లో నేనేం చేస్తానంటే 5 కామన్ తీసుకుంటాను. 5 కామన్ తీసుకుంటే i + 3j - 2k. ఇది దేని వాల్యూ, ఏ క్రాస్ బి క్రాస్ సి యొక్క వాల్యూ. ఇది 5 × i + 3j - 2k. మనకు క్వశ్చన్ ఏమడిగాడు, దీన్ని మోడ్ రూపంలో ఫైండ్ చేయండి అన్నాడు. మోడ్ ఏ క్రాస్ బి క్రాస్ సి. ఇలా ఫైండ్ చేయాలంటే నీకు ఒక ఫార్ములా తెలియాలి. p = xi + yj + zk ఫార్ములా ఉంటే వెక్టారు. మోడ్ p ఫైండ్ చేయమంటే మనం ఎట్లా చేస్తాము, ఫార్ములా వచ్చి √x² + y² + z². సేమ్ ఇలాగే ఇక్కడ అప్లై చేద్దాము. ఈ 5 బయటే ఉంటుంది, రూట్ లోపలికి రాదు. రూట్ లోపల ఐజేకే కోఎఫిషియంట్స్ మాత్రమే వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది 5 లోపల రాస్తారు. 1² + 3² + -2² చూడండి అమ్మా. 5 × √, చెప్పండి 1 + 9 + 4. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది 5 √15.
సో దీని వాల్యూ వచ్చి 5√15. దేని వాల్యూ mod A క్రాస్ B క్రాస్ C వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5√15. ఇంకా నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి? సెకండ్ వన్ ఉంది. సెకండ్ వన్ ఇచ్చాడు మన క్వశ్చన్లో. A క్రాస్ B క్రాస్ C కూడా ఫైండ్ చేయాలి మనం. ఇది కూడా మోడ్లోనే ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే B క్రాస్ C ఫైండ్ చేసుకుందాము. సో B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు క్వశ్చన్లో చూసి రాసుకోండి అమ్మా మీరు కోఎఫిషియంట్స్. I J K ప్లస్ మైనస్ ప్లస్. వీటి కోఎఫిషియంట్స్ వచ్చి 2 1 1 1 1 2. ఇప్పుడు మనం ప్రోడక్ట్ చేసినట్లయితే 1 ఇంటూ కాలం రోని క్లోజ్ చేసేయాలి. 1 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ J ఇంటూ 2 ఇంటూ 2 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ K ఇంటూ 2 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 1. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. I ఇంటూ 2 మైనస్ 1 మైనస్ J ఇంటూ 4 మైనస్ 1 ప్లస్ K ఇంటూ 2 మైనస్ 1. సో దీని వాల్యూస్ ఏమొస్తాయి? I మైనస్ 3J ప్లస్ K. దేని వాల్యూ ఇది? B క్రాస్ C యొక్క వాల్యూ. B క్రాస్ C ఈజ్ ఈక్వల్స్ టు I మైనస్ 3J ప్లస్ K. నెక్స్ట్ ఏం చేయాలి మనం? A క్రాస్ B క్రాస్ C చేయాలి. ఇప్పుడు సేమ్ ఇలాగే అగైన్ డెట్ ఫైండ్ చేయాలి. వీడియో కొంచెం లెంత్ అవుతుంది, కొంచెం స్పీడ్గా పెట్టుకొని చూడండి అమ్మా మీరు చూసేటప్పుడు. సో ఏ కోఎఫిషియంట్స్ రాసుకుందాం. నెక్స్ట్ B క్రాస్ C కోఎఫిషియంట్స్ రాసుకోవాలి. ఇప్పుడు మనం 1 మైనస్ 3 1 అగైన్ డెట్ ఫైండ్ చేయాలి. సేమ్ ప్లస్ మైనస్ ప్లస్ రాసుకోండి. సో దట్ ఇంప్లైస్ I ఇంటూ మైనస్ 2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ మైనస్ 3 ఇంటూ 3. అర్థమవుతుంది కదమ్మా? మైనస్ J ఇంటూ 1 ఇంటూ 1 మైనస్ 1 ఇంటూ 3 ప్లస్ K ఇంటూ 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 1 ఇంటూ మైనస్ 2. దీన్ని సింప్లిఫై చేయండి అమ్మా. ఇప్పుడు I ఇంటూ మైనస్ 2 ప్లస్ 9 మైనస్ J ఇంటూ 1 మైనస్ 3 ప్లస్ K ఇంటూ మైనస్ 3 ప్లస్ 2. ఫైనల్ దానికి ఆన్సర్ ఏమొస్తుంది చూడండి. 7I ప్లస్ 2J మైనస్ K. దేని వాల్యూ? A క్రాస్ B క్రాస్ C వాల్యూ 7I ప్లస్ 2J మైనస్ K అనేది. ఇప్పుడు ఏం చేయాలి మనం? డెట్ ఫైండ్ చేయాలి. A క్రాస్ B క్రాస్ C యొక్క మోడ్ ఫైండ్ చేయాలి. మోడ్ ఎలా ఫైండ్ చేస్తాము? అగైన్ రూట్ ఓవర్ ఇందాక నేను ఫార్ములా చెప్పాను కదా, P ఈజ్ ఈక్వల్స్ టు. సేమ్ అదే ఫార్ములా అప్లై చేయాలి. 7 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఎంత అవుతుందమ్మా? 7 స్క్వేర్ అంటే 49. 7 7 ఆర్ 2 2 ఆర్ 4 తర్వాత 1. వీటిని యాడ్ చేసుకుంటా పోతే 49 ప్లస్ 4 ప్లస్ 5 అంటే 54 వస్తుంది. 54 నేను ఇలా రాసుకుంటాను. 9 ఇంటూ 6గా √9 ఇంటూ √6గా రాసుకుంటాను. ఎలా రాశాడు సార్ ఇది? నాకు అర్థం కాలేదు అంటే జస్ట్ ఏం లేదమ్మా, √AB ఈక్వల్స్ టు √A ఇంటూ √B ఫామ్లో రాశాను నేను. ఓకేనా? √9 అంటే 3 కదా, √6 ఇలాగే ఉంటుంది. 3 √6 ఇన్ వాల్యూ. ఓకే అమ్మా.